అటు కుటుంబ కథా చిత్రాలతోనూ ఇటు యాక్షన్ డ్రామాలతోనూ సంక్రాంతి సీజన్లో విజయాలు అందుకున్నారు విక్టరీ వెంకటేష్. కట్ చేస్తే 2024 పొంగల్కి ఈ రెండు జానర్లను మిక్స్ చేస్తూ తెరకెక్కిన సైంధవ్తో ఎంటర్టైన్ చేయబోతున్నారు ఆయన. జనవరి 13న పాన్ ఇండియా స్థాయిలో సైంధవ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ప్రమాదకరమైన నరాల వ్యాధి బారిన పడ్డ తన కూతురిని కాపాడుకోవడానికి సైంధవ్ ఏం చేశాడు, మెడికల్ వ్యాపారంలో ఉన్న తన పాత శత్రువులతో ఎలా పోరాడాడు అనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కిందని ట్రైలర్ని బట్టి స్పష్టమవుతోంది. సైంధవ్ ట్రైలర్ విడుదల సందర్భంగా బుధవారం యూనిట్ ఓ ఈవెంట్ని నిర్వహించింది. ఈ వేడుకలో వెంకటేష్తో సహా చిత్ర సభ్యులు పాల్గొన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని, సంక్రాంతికి రాబోతున్న ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని, ఎప్పటి నుంచో ఎమోషనల్ బ్యాక్డ్రాప్తో రియలిస్టిక్ న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ చేయాలని అనుకున్నానని, అది తన 75వ చిత్రమైన సైంధవ్తో కుదిరిందని వెంకీ అన్నారు. తన కెరీర్ బెస్ట్ ఫిల్మ్స్లో ఒకటిగా సైంధవ్ నిలుస్తుందని వెంకటేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరి వెంకీ నమ్మకాన్ని నిలబెట్టేలా సైంధవ్ గ్రాండ్ సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.